సార్ ఈ బ్రహ్మరథోత్సవము ప్రతి ఒక్క సంవత్సరము మాఘమాసం ఫిబ్రవరి భారతాల పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇది పౌర్ణమి రోజుకు ముందు 5 దినాలు, పౌర్ణమి తీరిన తర్వాత 4 రోజులు దేవతా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వచ్చి 12వ తేదీ బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. 14వ తేదీ పల్లక్కీలు జరుగుతుంది. ఈరోజు ఈ సంవత్సరము ప్రత్యేకంగా పూల పల్లకి వేసేస్తూ ఉంటాము. పూల పల్లకి బ్రహ్మాండంగా ఉంటుంది. కూడా ఒక వేరే పల్లకీలు, వేరే దేవస్థానాల పల్లకీలు అంతా ఒక 8 పల్లకీలు అవుతుంది. ఈ దేవస్థానం వచ్చేసి సుమారు 1838 ఇంకా రాతపూర్వకంగా మాకు జరుగుతూ ఉన్నట్లుంది. దానికి ముందు ఒక 400 years ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దీన్ని 1838లో దసరా పండుగ చేయాలని చెప్పి ఆ కాలంలో అప్పుడు వచ్చి ఇక్కడ ఉండేటువంటి మా తాతగారు పాళ్ళేగాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసిండేది. అప్పటి ఇంకా జరుపుకొని వస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాలు కూడా అప్పటి ఇంకా జరుపుకొస్తూ ఉంది. ఈ డెవలప్మెంట్ కోసము మేము 1982లో ఒక హెచ్ఆర్ఎన్సీ డిపార్ట్మెంట్కి వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత మేము 2002లో వచ్చి మేము డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి చేసుకొని డెవలప్మెంట్ కమిటీకి తీసుకొని దేవస్థానం అభివృద్ధి చేస్తూ ఉన్నాము. భక్తాదుల ద్వారా కమిటీ ద్వారా దేవస్థానం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా డెవలప్ అయింది. ప్రతిదినము నిత్య అన్నదానము జరిపిస్తూ ఉన్నాము. నిత్య అన్నదానానికి భక్తాదులు సహకరిస్తూ ఉన్నారు. మాకు అదేవిధంగా భక్తాదుల సహకారం ఎంతో ఉండదు. అన్నదానం కానీ పూజలకు కానీ డెవలప్మెంట్ సుమారు దేవస్థానం కట్టేదానికి, చౌట్రీలు కట్టేకి, ఫ్రంట్ డెవలప్మెంట్ కాంక్రీట్ వేసేకి నియర్లీ ఇది ఈ 3 సంవత్సరాలుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండాము. కొళాలు స్నానాలు చేసేకి ప్రతి ఒక్కటి అరేంజ్ చేసినాము. ఇప్పుడు భక్తాదులు మేము కోరుకునేది ఏమంటే 12వ తేదీ 12:40 బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో స్టార్ట్ చేస్తాము. దయచేసి అందరూ కలుసుకొనాలా అని కమిటీ తరపున వినయపూర్వకంగా కోరుకుంటాం. నా పేరు రాజేంద్రన్. 14వ తారీఖు సాయంత్రం పల్లెక్కి బ్రహ్మాండంగా జరగబోతుంది. ఇక్కడ మన పాళ్యేగాళ్ళు అయినటువంటి స్వప్నాథరాజు గారి ఆధ్వర్యంతో పూల పల్లెక్కి మరియు పల్లెక్కిలో బ్రహ్మాండంగా ఉంటుందని భక్తాదులంతా వచ్చి ఆ రోజు 12వ తారీఖు రథోత్సవం చూసి మరియు 14వ తేదీ పల్లెక్కిలను విజయం గావించాలని కోరుకుంటున్నాం.